ప్రభువు దయచేస్తాడు అనేసి దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ రోజున ప్రియ దైవ జనాంగమా, ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఈరోజు ఎటు చూసినా నా పరిస్థితి ఎడారేనండి అనేసి ఈరోజు కృంగిపోతా ఉన్నావేమో. నా జీవితంలో చిగురింపు లేదండి అనేసి కృంగిపోతా ఉన్నావేమో. ప్రభు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు, నీ పాపముల చేతనే ఆ పరిస్థితి నీకు వచ్చింది, ఎవరో నీకు అనుమతించలేదు. నీ పాపముల చేతనే ఆ యొక్క కూలిపోయే పరిస్థితి నీకు వచ్చిందని ఈరోజు నీవు గుర్తించు. వాక్యము చేత ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఓ ఇశ్రాయేలు జనాంగమా, ఓ దైవ జనాంగమా, నీ పాపముల చేత నీవు కూలితివి. నీ సమస్యలు అందుకే వచ్చాయి, నీ పాపముల చేతనే ఆ సమస్యలు వచ్చాయి. నీవు ఆ సమస్యల్ని నీ యొక్క జీవితంలో నుంచి తొలగించుకోవాలి అంటే, నీకు అభివృద్ధి కావాలి అంటే, నీ బిడ్డల పరిస్థితి బాగుగా ఉండాలి అంటే నీవు ఎవరి తట్టుకు తిరగాలి? దేవుని తట్టుకు తిరగాలి. దేవుని తట్టు తిరిగితే సరిపోతుందా? ఏదో నామకార్థంగా ప్రార్థన చేస్తే సరిపోతుందా? మరి ఏ రీతిగా మనం ఉండాలి అంటే, మన పాపాలని ప్రభువా నీ చెంత నేను కుమ్మరిస్తా ఉన్నాను, నా పాపాలని పరిహరింపయ్యా అనేసి అడగాలండి. అదే హోషేయ గ్రంథములో ఉంటుంది. చూడండి, కంటిన్యూషన్ చదవండి అమ్మా. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి, మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటినీ పరిహరింపము. ఏమని చెప్పాలి దేవునితో? ప్రభువా నేను పాపిని, నేను ఎన్నో విరోధమైన కార్యాలు నీ యొక్క సన్నిధానము ఎదుట నేను చేశాను. నా జీవితంలో నీ ఆజ్ఞలు నేను పాటించలేదు, అందుకే నేను కూలితినేమో, అందుకే నా బిడ్డల పరిస్థితి కూలిపోయిన పరిస్థితులాగా ఉన్నాయేమో. ప్రభువా ఒకసారి నా పాపాలని పరిహరించయ్యా అనేసి మనల్ని మనము దేవుని ఎదుట మన హృదయాన్ని మనము కుమ్మరించాలండి. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు వాక్యం వింటున్న నీవు కుమిలిపోతున్న పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. సమయము మించిపోలేదు. ఈరోజైనా కానీ నీ యొక్క హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించు. నీ యొక్క ప్రతి పాపాన్ని దేవుని దగ్గర, ఇదిగో ప్రభువా ఫలానా పాపము నేను చేశాను, నీ వాక్య విరోధముగా, నీ ఆజ్ఞలకి విరోధముగా నేను అనేకమైన పాపాలు చేశానని ఒప్పుకో. దేవుడు నీకు అభివృద్ధిని ఇవ్వడము ప్రారంభిస్తూ ఉంటాడు. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఏ రీతిగా మనమున్నాం? దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తుంది. పాపములన్నిటినీ పరిహరింపయా అనేసి మనం అడగాలంట. ఎడ్లకి బదులుగా నీకు మా పెదవులని అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి ఇవే మాకున్నవి అనేసి మనం అడగాలి. ప్రభు నీకున్న బంగారం అడగట్లేదు, నీకున్న పేరు ప్రతిష్టలు అడగట్లేదు, నీకున్న ధనాన్ని అడగట్లేదు. ఒకవేళ దేవునికి ఇవ్వాలన్న మనసు నీకు వస్తే సెకండరీగా అవి నీవు ఇవ్వచ్చు, అది దేవుడు కాదనట్లేదు. కానీ ప్రథమముగా దేవునికి మన హృదయాన్ని అర్పించాలి. ప్రభువా నేను నీ ఎదుట ఈ పాపము చేశానయ్యా అనేసి దేవుని బలిపీఠము చెంత మన హృదయాన్ని కుమ్మరించాలి అనేసి దేవుని యొక్క వాక్యము చేత, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ చేత ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, జకర్యా గ్రంథములో వాక్యము ఈ రీతిగా ఉంటుంది. మీ పాపాలను ఒప్పుకున్నప్పుడే, మీరు ఆయన తట్టు తిరిగినప్పుడే ఆయన మీ తట్టు తిరుగుతూ ఉంటాడు అని వాక్యం ఉంటుంది. చూడండి, జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా
మీ